నువ్వేం మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఒకటే అనుకుంటున్నా నాకు చేతగానట్టు బూతులు తిట్టలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు. కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు. అది ఫ్రస్ట్రేషన్లో చేసే ఏదో పనులు. ఒక్క సీటు కూడా వేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా? మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు చేసి 5 ఏళ్ళు అయితే దిక్కు లేకపోతే నీ కోట వేయాలని అడుగుతాను. ఎందుకు వేయాలి? పులివెందులు వేస్తే దానికంటే శాపం ఏముందండి? దానికంటే సాడ్ న్యూస్ ఏముందండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరైతే వేస్తారా? నీ బాబాయిని నువ్వే చెప్పేస్తావా? అందుకే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతా అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు. ఎవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా గంజాయి, లిక్కరు, రౌడీజం, డబ్బులు, కబ్జాలు, ఆస్తులకు రక్షణలా, మానానికి శీలానికి రక్షణలా, ఆడబిడ్డలకు రక్షణలా, ధైర్యంగా రోడ్డు మీద తిరిగి వస్తాం ఇంట్లోకని నమ్మకంలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వాడికి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఈ రాష్ట్రంలో? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 20 ఇచ్చారంటున్నారు మీరు. 20 ఇస్తే నేను హ్యాపీగా లేదు. అతనికి డిపాజిట్ రాకూడదు. ఆ పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఏ నాయకుడన్నా ఉండేయండి, తప్పులేదు. నేను ఐఎమ్ నాట్ బాదర్డ్. ఇలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం. అదే నేను చెప్పేది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా పని చేస్తే కూడా మీరు ఎవరన్నా ఇంకా ఇది చేస్తే అది ఈ రాష్ట్ర కర్మ, మీ కర్మ కంటే రాష్ట్ర కర్మ. నువ్వేం మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఒకటే అనుకుంటున్నా నాకు చేతగానట్టు బూతులు తిట్టలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు. కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు. అది ఫ్రస్ట్రేషన్లో చేసే ఏదో పనులు. ఒక్క సీటు కూడా వేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా? మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు చేసి 5 ఏళ్ళు అయితే దిక్కు లేకపోతే నీ కోట వేయాలని అడుగుతాను. ఎందుకు వేయాలి? పులివెందులు వేస్తే దానికంటే శాపం ఏముందండి? దానికంటే సాడ్ న్యూస్ ఏముందండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరైతే వేస్తారా? నీ బాబాయిని నువ్వే చెప్పేస్తావా? అందుకే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు పెట్టుకున్నాం పోతా అంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి, భావితరాల భవిష్యత్తు కోసం. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు నరహంతకులు వస్తే ఈ రాష్ట్రం దిక్కుండదు. ఎవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా గంజాయి, లిక్కరు, రౌడీజం, డబ్బులు, కబ్జాలు, ఆస్తులకు రక్షణలా, మానానికి శీలానికి రక్షణలా, ఆడబిడ్డలకు రక్షణలా, ధైర్యంగా రోడ్డు మీద తిరిగి వస్తాం ఇంట్లోకని నమ్మకంలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాలాంటి వాడికి రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ ఉంటుందండి ఈ రాష్ట్రంలో? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 20 ఇచ్చారంటున్నారు మీరు. 20 ఇస్తే నేను హ్యాపీగా లేదు. అతనికి డిపాజిట్ రాకూడదు. ఆ పార్టీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ఏ నాయకుడన్నా ఉండేయండి, తప్పులేదు. నేను ఐఎమ్ నాట్ బాదర్డ్. ఇలాంటి అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం. అదే నేను చెప్పేది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా పని చేస్తే కూడా మీరు ఎవరన్నా ఇంకా ఇది చేస్తే అది ఈ రాష్ట్ర కర్మ, మీ కర్మ కంటే రాష్ట్ర కర్మ.